Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి ఫేజ్ డయాగ్రామ్స్. ఫేజెస్ అనగా సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్, గ్యాసియస్ ఫేజ్ అని 3 ఫేజెస్ ఉన్నాయి. ఈ ఫేజెస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి డయాగ్రామ్స్ ను చెప్పబడింది. వాట్ ఈస్ phase diagrams? Phase diagrams are powerful tool for understanding the behavior of materials under different conditions, offering a visual representation of equilibrium states and transition between them. Phase diagrams అనేటువంటివి ఒక పవర్ఫుల్ టూల్ గా ఉపయోగపడతాయి. మెటీరియల్ యొక్క బిహేవియర్ ను అండర్స్టాండింగ్ చేసుకోవడానికి డిఫరెంట్ కండిషన్స్ లో. ఈ ఫేజ్ డయాగ్రామ్స్ అనేటువంటివి ఒక ఆఫర్ నిస్తాయి, విజువల్ రిప్రజెంటేషన్ చూపిస్తాయి. ఈ స్టేట్స్ అనేటువంటివి ఎలా ఈక్విలిబ్రియం స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతాయి అన్న ఇన్ఫర్మేషన్ ని. సినారియో చెక్ చేస్తే ఎక్స్ డైరెక్షన్ లో టెంపరేచర్ తీసుకొని వై డైరెక్షన్ లో ప్రెషర్ తీసుకుంటే సాలిడ్ కి టెంపరేచర్ అప్లై చేసినప్పుడు వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఐస్ అనేటువంటిది సాలిడ్ స్టేట్, టెంపరేచర్ అప్లై చేస్తే వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. వాటర్ అనేటువంటి లిక్విడ్ స్టేట్, అగైన్ టెంపరేచర్ అప్లై చేస్తే వేపర్స్ గా కన్వర్ట్ అవుతాయి. వేపర్స్ అనగా గ్యాసియస్ స్టేట్. సో ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపించడాన్ని ఫేజ్ డయాగ్రామ్స్ అని చెప్తాం. అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే గ్యాస్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్ గా వస్తుంది. అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ అనేటువంటిది సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్నే ఫేజ్ డయాగ్రామ్, విజువల్ రిప్రజెంటేషన్ అని చెబుతాము. ఈ ఫేజ్ డయాగ్రామ్స్ అనేటువంటివి యూనరీ ఫేజ్ డయాగ్రామ్స్ అని చెప్తాము. యూనరీ అనగా సింగిల్ కాంపోనెంట్ అనేటువంటివి ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నాము. అంటే సాలిడ్ అని, లిక్విడ్ అని, గ్యాస్ అని. ఈ యూనరీ ఫేజ్ డయాగ్రామ్స్ లో 2 టర్మ్స్ అనేటువంటివి మనకు రైజ్ అవుతాయి. వన్ ఈజ్ ట్రిపుల్ పాయింట్, సెకండ్ వన్ ఈజ్ క్రిటికల్ పాయింట్. ట్రిపుల్ పాయింట్ అండ్ క్రిటికల్ పాయింట్ అంటే, క్రిటికల్ పాయింట్ అనగా ద క్రిటికల్ పాయింట్ మార్క్స్ ది హైయెస్ట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ at which a substances can exist in a liquid and vapor phase. Critical point అనగా హైయెస్ట్ టెంపరేచర్, హైయెస్ట్ ప్రెషర్ ని రిప్రజెంటేషన్ చేస్తుంది. హై టెంపరేచర్, హై ప్రెషర్ దగ్గర క్రిటికల్ పాయింట్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ క్రిటికల్ పాయింట్ దగ్గర లిక్విడ్ ఫేజ్ అండ్ వేపర్ ఫేజ్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతాయి. ట్రిపుల్ పాయింట్ అనగా what is triple point? The triple point represents the unequal combination of temperature and pressure where solid, liquid and gas phases coexist in equilibrium. ట్రిపుల్ లో ట్రై అనగా 3 ఫేజెస్ అయినటువంటి సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అనేటువంటివి ఈక్విలిబ్రియం స్టేట్ లో ఎగ్జిస్ట్ అయ్యేదాన్నే ట్రిపుల్ పాయింట్ అని చెబుతాము. ఫేజ్ డయాగ్రామ్స్ లో ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తూ ఉంటారు. ఐస్ అనే సాలిడ్ పార్టికల్ కి లో టెంపరేచర్, లో ప్రెషర్ దగ్గర సాలిడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. టెంపరేచర్ అప్లై చేస్తే సాలిడ్ నుంచి లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ స్టేట్ దగ్గర ఇంటర్మీడియట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని చెప్తాం. అంటే మీడియం టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనే మీనింగ్. ఇంటర్మీడియట్ టెంపరేచర్, ప్రెషర్ దగ్గర లిక్విడ్ స్టేట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ లిక్విడ్ స్టేట్ నుంచి అగైన్ టెంపరేచర్ అప్లై చేస్తే గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్యాసెస్ స్టేట్ దగ్గర హై టెంపరేచర్, హై ప్రెషర్ ఉంటుంది. సో హై టెంపరేచర్, హై ప్రెషర్ దగ్గర గ్యాసెస్ ఫేజ్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫేజ్ డయాగ్రామ్స్ లో సాలిడ్ స్టేట్ అనేటువంటిది అట్ లో టెంపరేచర్, లో ప్రెషర్, లిక్విడ్ ఫేజ్ అనేటువంటిది మీడియం టెంపరేచర్, మీడియం ప్రెషర్, గ్యాసెస్ ఫేజ్ అనేటువంటిది హై టెంపరేచర్, హై ప్రెషర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ లో మోడల్స్ అనేటువంటివి అటు లో టెంపరేచర్, లో ప్రెషర్ దగ్గర విచ్ స్టేట్ ఎగ్జిస్ట్ అన్నారనుకోండి,
సాలిడ్ స్టేట్ అని చెప్పాలి. లేదా హై టెంపరేచర్ హై ప్రెషర్ దగ్గర ఏ స్టేట్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నప్పుడు గ్యాసెస్ స్టేట్ అని చెప్పాలి. ఇలా ఈ ఫేజ్ డయాగ్రామ్స్ పైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.